ఇది పడేద్దామా మా ఫొటోస్ ఇవి. ఇది ఎంగేజ్మెంట్. అరే ఎవడి హీరో ఇది? హీరా. అండ్ ఇవి బుజ్జిగాడి ఫొటోస్. ఇది 11 days ఎంతో ఉన్నాడు అప్పుడు అనమాట. ఇది కూడా మా ఫోటో, పెళ్లి ఫోటో. బెడ్ చాలా బాగుంది కదా, ఇది చాలా ప్రీమియం ఉంది అసలు, చాలా బాగుంది అనమాట. నమస్తే. ఇప్పుడు ప్రసన్న ముఖం ఎట్లా మాడిపోతుంది చూడండి వచ్చినాక. వెయిట్ వస్తుంది. దాన్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. డాడీ yes come on get in. ఈరోజు సాటర్డే, రేపు సండే. నువ్వు వెళ్ళిపోవాలి రేపు. చేసుకున్నావా? హ్యాపీగా ఉన్నావు మస్తు వెళ్ళిపోతుంటే. నేనేమో నువ్వు రాకముందు ప్రసన్న నేను అడగంగా ముఖం మాడిపోతుంది చూడని చెప్తే ఫుల్ హ్యాపీగా ఉన్నావు. నేను రేపు వెళ్ళిపోతున్నా అంటే ఏదో ఎక్స్కర్షన్కి వెళ్తున్నట్టు హ్యాపీగా ఉన్నావు. అసలు నేను చూడండి తన ముఖం మాడిపోతుంది క్వశ్చన్ అడిగితే అంటున్నా నేనేమో. నువ్వెవరు అను వెళ్ళిపోతున్నా అంట. సర్లే రేపు వెళ్తూ కానీ ఫస్ట్ అయితే పిండి దేనికి వెళ్ళాలి. ఈ మధ్య సండే అయినా వారానికి ఒక రోజు ఇడ్లీ పెడుతున్నాం. ఇడ్లీ పిండి ఇంత పట్టలేదు అనమాట, బయట దొరుకుతుంది, అది తీసుకొని వస్తున్నాం. ఇడ్లీ అందులో పొడేసుకొని నెయ్యి వేసుకొని పొడేసుకుంటే అబ్బో కుమ్మేస్తున్నాడు. అసలు ఇడ్లీ యూజువల్ తినడు అనమాట విహాను, ఇట్లా చేస్తూ కుమ్మేస్తున్నాడు. యాక్చువల్లీ ఆడేంది ముందుకు వచ్చి కూర్చున్నాడు. ఆడు ప్రతిరోజు వెనకాల కూర్చుంటాడు కదా. ఏడు ఏంది రే విహాన్ బాబుజీ, మమ్మీ ఈ రోజు ఇట్లా రేపు వెళ్తుంది, నువ్వు ప్రతిరోజు నైట్ ఇటు వెళ్తావు కదా, ప్రతిసారి నైట్ ఈ టైంకి వెళ్ళిపోతావు కదా, వచ్చేసి వెనక నుంచి వచ్చి ముందుకు వచ్చి ఒళ్ళో కూర్చున్నాడు. అమ్మ నా బిడ్డ, మమ్మీ ఈరోజు కాదు నన్న రేపు వెళ్తుంది చూడ. సరే తెలివి. గుడ్ మార్నింగ్. ఈరోజు వెళ్ళిపోవాలి నువ్వు. ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంటావు ఇక్కడ. లే ఇడ్లీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. విహాన్ ఇట్స్ ఇడ్లీ. నీకు ఇష్టం కదా విహాన్? ఒకప్పుడు ఇడ్లీ తినట్టు కాదు, ఇప్పుడు ఎగబడుతున్నాడు కొద్దిగా. ఆ పొడి వేసి తింటే గుడ్ మార్నింగ్ కప్పురుడు కప్పుకోవాలి. ఏంటి నీ అయ్యా అంట, పొద్దున నీ అయ్యా అంటున్నారా? లేరా? గుడ్ మార్నింగ్. లే బెట్ట, మళ్ళా కప్పుకొని అంటాడు ఏదో ఒకటి. ఒరే లేరా అంటే కప్పుకొని అంటావు నువ్వు. గుడ్ మార్నింగ్. అయ్యా వీడు లేస్తేనే లేడు. అందుకేనేమో చిన్నప్పుడు మా అమ్మ ఫ్యాన్లో బంద్ చేసేది, నేను కూడా బంద్ చేసిన. ఇప్పుడు లేస్తుడు కావచ్చు. బుజ్జులే. దా వెరీ గుడ్. లే అందుకే బంద్ చేసేది మా అమ్మ ఫ్యాన్లో బంద్ చేస్తే లేస్తారని. దాకన్నా దిస్ ఈస్ ఇడ్లీ పిండి అండ్ ఇడ్లీలు పెట్టే గిన్నెలు. ఉప్పు పోషింగ్, మిక్సింగ్, ఇలా పెట్టింగ్, తర్వాత అందులో పెట్టింగ్, తర్వాత కడుపులో పెట్టింగ్. ఇప్పుడే గిన్నెల ఇంట్లో 12 అయితే ఇడ్లీలు. 12 అవుతాయా? సరిపోవు కదా? నాకు 2 చాలు. నీకు 2 చాలా? నాకు 5, వాడికి 5, నీకు 2, 12. ఓకే డన్. ఓకే ఇట్స్ డన్. ఇడ్లీలు అయిపోయినాయి. ఇడ్లీలోకి కరివేపాకు పొడి అద్దరిపోతుంది కదా. ఇడ్లీలు పెట్టు. పువ్వు లాంటి ఇడ్లీలు గాయస్. ఫ్యాట్. దా విహాన్ ఫినిష్. ఖర్జూర వేస్తుందా నీకు? వేరేది ఇస్తుందా? ఆరెంజ్ ఇస్తుందా? ఫినిష్. లే మమ్మీ తింటుందంట. దా రాడంటాడు. వాటర్ తావు పెళ్ళి.
ఇంకా 2 ఇడ్లీలు ఉన్నాయి, రామ తింటుందంట. బట్ మీనింగ్ ఏం తెలుసా, రిమోట్ నీ చేతి నుంచి గుంజుకున్నాడు, అది వాడికి కావాలంట. అటు సాంగ్ చేంజ్ చేయట్లేదు అసలు, ఇదే వింటున్నాడు అప్పటి నుంచి. ప్రసన్న ఆ రిమోట్ తీసుకొని చేంజ్ చేయి, అది వాడికి అదే సాంగ్ కావాలంట. చేంజ్ చేయి విహాన్, వేరేది పెట్టున్నానా. వాళ్ళ అమ్మ వాడున్నదే చూస్తా ఉన్నాడు అనమాట. ఇక్కడే ఉంటావా కన్నా, ఇంకా కిందికి రావా నువ్వు? ఇట్లా సాఫ్ట్ ఉంటాయి కదా, ఇంక ఇక్కడే కూర్చుంటే హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. కిందకి కూడా వస్తుంది అసలుకి, కింద కొద్దిగా వేడిగా ఉంది. అండ్ వేడి ఉన్నా లేకపోయినా ఈయన్నే పడి ఉంటాడు అనమాట అసలు, పైకి కిందికి రా. ఇంకా ప్రసన్న ఈరోజు వెళ్ళిపోతుంది. ఈరోజు సండే వచ్చేసి ఆల్మోస్ట్ 9 days అయిపోయింది. ప్రసన్న వచ్చేసి లాస్ట్ సాటర్డే సండే హాలిడే, ఈ వీక్ అంతా లీవ్ పెట్టింది. ఈరోజు సండే, ఈరోజు నైట్ వెళ్ళిపోతుంది. అండ్ బుజ్జిగాడికి అర్థమైంది యాక్చువల్లీ తను వెళ్ళిపోతుందన్న కాన్షియస్ తోటి నిన్న ఏం చేసినంటే వాడు ముందుకు వచ్చి కూర్చున్నాడు. కార్లో ఎప్పుడు వెనకాల కూర్చుంటాడు అనమాట. నిన్న ముందుకు వచ్చి కూర్చొని అమ్మ దగ్గర కూర్చున్నాడు అనమాట. వాడు అమ్మ వెళ్ళిపోతుంది అనే థాట్లో ఉన్నాడు వాడు. ఎందుకంటే ప్రతిరోజు నైట్ అదే టైంకి మేము స్టార్ట్ అవుతాం కదా బస్సు ఎక్కడానికి. మేము ఈ నైట్ అట్లా ఎక్కేసరికి అమ్మ వెళ్ళిపోతుందేమో అని వెనక నుంచి ముందుకు వచ్చి అమ్మ వల్ల కూర్చున్నాడు అనమాట. అండ్ ఆల్సో ఈ రోజు పొద్దున కూడా ర్యాండమ్గా మాది ఒక వీడియో ప్లే అవుతుంది అనమాట. వీడిది ప్రసన్నత ఒక షార్ట్ వీడియో ఉంది. షార్ట్ ఏంటంటే అమ్మ నన్ను వీడద్దే అమ్మ అని ఒక సాంగ్ ఉంటుంది చూడండి. ఆ సాంగ్కి వీళ్ళిద్దరికి ఒక వీడియో పెట్టాను. ఆ సాంగ్ ర్యాండమ్గా ప్లే చేసరికి ఇంకా అదే ఉంచుతున్నాడు సాంగ్, అసలు చేంజ్ చేయట్లేదు అనమాట. అరే మేము షాక్ అయినా అసలుకి, ఎందుకంటే వాడికి ఆ ట్యూన్ రిజిస్టర్ అయిందో లేకపోతే అమ్మ వీడిద్దరు కనిపిస్తున్నారని అదే పెట్టుకున్న అర్థం కావట్లేదు. కానీ అసలు చేంజ్ చేయలేదు ఛానల్ అవుతాడు. మళ్ళీ ఇంకా 5 days ఉండాలి వీడు. మళ్ళీ 5 days తర్వాత సాటర్డే సండే వస్తుంది. 5 days వరకు అయితే ఇంకా మళ్ళీ ఇద్దరమే. దిగవా నాన్న ఇక బెడ్ చాలా బాగుంది కదా, ఇది చాలా ప్రీమియం ఉంది అసలు, చాలా బాగుంది అనమాట. సో మేము ఆన్లైన్లో ఇట్లాంటి సేమ్ ఒకటి చూసి ఇచ్చామన్నమాట భానుగారికి, బీకేపీ హోమ్స్ భానుగారికి. సో ఈ మోడల్లో కావాలి, ఇట్లే ఉండాలి అంటే క్వాలిటీ బాగుండాలని చెప్పేసి అన్నాము. చాలా ప్రీమియం చేసి ఇచ్చారు, చాలా బాగుంది క్వాలిటీ అయితే. టేక్ వుడ్తో చేసి ఇచ్చారు, చాలా సాలిడ్ ఉంది, చాలా బరువు ఉంది యాక్చువల్కి అయితే. ఇది డిజైన్ భలే ఉంది కదా, ఇది నాకు చాలా నచ్చింది డిజైన్ అయితే. యాక్చువల్లీ చిన్న ఉండి ఇట్లా బెడ్ తోటి ఇది సరిపోయింది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు విహాన్ అయితే బెడ్ ఇది. నైస్ విహాన్, నచ్చిందా నీకు? అండ్ చాలా మంది కామెంట్స్లో అడిగారు అనమాట, మీరు కొన్న సోఫాస్ ఎంత కాస్ట్ పడ్డాయి, మీరు కొన్న కాట్ ఎంత కాస్ట్ పడ్డదని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సోఫా వచ్చేసి ఆల్మోస్ట్ 65,000 రూపీస్ వరకు అయిందండి. అండ్ ఈ కాట్ వచ్చేసి 70,000 వరకు అయింది. బట్ క్వాలిటీ అయితే టాప్ నచ్చింది చెప్పాలంటే. అబ్సల్యూట్లీ గ్రేట్ క్వాలిటీ ఉంది అయితే, నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. క్వాలిటీ బాగా నచ్చింది మాకు, చాలా 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 బాగుంది, ప్రీమియం ఉంది క్వాలిటీ అయితే. థ్యాంక్ యూ. ఈ వుడ్ ఫినిషింగ్ కూడా ఇది చాలా బాగా వచ్చింది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫినిషింగ్ అయితే ఇది. అండ్ ఈ రూమ్ అయితే ఇట్లనే ఉండిపోయింది, నా కళ ఇంక ఇట్లనే ఉండిపోయింది యాక్చువల్లీ. ఈ రూమ్ ఇంకా స్టూడియో రూమ్ కింద సెటప్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ప్రస్తుతానికి అయితే ఏ సామాన్లు అక్కడే ఉన్నాయి. ఇవన్నీ నా స్టూడియోకి సంబంధించిన సామాన్లు ఇవన్నీ కూడా. ఇందులోపల మొత్తం వాటికి సంబంధించి ఉంటాయి. ఇవంతా ర్యాక్ అంతా కూడా నా స్టూడియో సామాన్లు ఇవన్నీ కూడా. ఎప్పుడు సెట్ చేసుకోలేమో అసలుకి. ఆ కళ అయితే ఇంకా నెరవేరట్లేదు అసలుకి. స్టూడియో రూమ్ సెట్ చేయాలి, దీన్ని ఒక మంచి పాడ్కాస్ట్ రూమ్ లాగా సెట్ చేయాలి. అంటే నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి అనమాట యాక్చువల్లీ. ఇంకా చెప్పాలంటే ఒక పాడ్కాస్ట్ రూమ్ లాగా సెట్ చేసేసి గెస్ట్ని ఇన్వైట్ చేసి, లైక్ ఆటిజం తెలిసిన ఫంక్షనల్ తెలిసిన డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని పిలిచి, ఆటిజం పేరెంట్స్ ఎవరైతే ఓవర్కమ్ అయ్యారో ఆటిజంని వాళ్ళని పిలిచి వాళ్ళతో కొన్ని ఇంటర్వ్యూస్ లాగా పాడ్కాస్ట్ లాగా ప్లాన్ చేద్దామని చెప్పేసి, ఇంకా కొద్ది మంచి గెస్ట్ని పిలిచి పాడ్కాస్ట్ అయితే ప్లాన్ చేసుకున్నాను. కానీ అది ఎప్పుడు సెట్ అవుతుంది ఏంటో. విహాన్ గారు బైక్ తాళం ఇక్కడ పడేశాడు. అవి సదురుతూ వెతికే పనిలో మళ్ళీ ఇంకా బెడ్రూమ్ సదిరే పని అవుతుందన్నమాట. ఇది పడేద్దామా? మా ఫొటోస్ ఇవి పెళ్ళైన కొత్తలో దిగిన ఫొటోస్. ఇది పెళ్ళి ఫోటో, ఇది పార్క్లో దిగిన ఫోటో, ఇది పార్క్లో దిగిన ఫోటో, ఇది పార్క్లో దిగిన ఫోటో. అండ్ ఇది ఎంగేజ్మెంట్. అరే ఎవడి హీరో? ఇది హీరా. ఇది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తీసుకున్న ఫోటో ఇది. ఓ అరే మురిసిపోతును, జుట్టు ఎంత నిండుగా ఉండినా అక్కడ. అండ్ ఇవి బుజ్జిగాడి ఫొటోస్. ఇది 11 days ఎంతో ఉన్నాడు అప్పుడు అనమాట. అంతే అంతే కాదు 22 days కాదు, 21st day రోజు ఫంక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు నెక్స్ట్ డే మళ్ళీ వచ్చినావు కదా. బుజ్జిగాడు అదే భలే క్యూట్గా ఉంటాడు, చిన్నప్పుడు మస్తు ఉంటాడు వీడు. విహాన్ ఇది నువ్వే. అండ్ ఇది కూడా మా ఫోటో, పెళ్లి ఫోటో.
పగులుతుంది అది గ్లాస్. ఏం పర్లేదు. ఇది కూడా పెళ్ళి ఫోటో. ఓ వావ్ నైస్. సదురుడు ప్రోగ్రామ్ వల్ల బుజ్జిగా 11-20 రోజులు 3 నెలలు 3 వారాల బాబు. 22 days అంటే 3 వారాలే కదా. విహాన్ గాని ఎక్కడ తీసుకెళ్ళి మార్నింగ్ పూట నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక పనిలో బిజీ ఉన్నాం. సో అట్లా రౌండ్ వేసుకొని వచ్చినాం అనమాట. అండ్ రేపటి నేను ఒక వీడియో పెట్టాను కదా కాంపిటీషన్ది, అది రేపు 3 o'clock కల్లా కామెంట్స్ అన్ని హోల్డ్ చేస్తాను. ఏ కామెంట్ అయితే బాగా ఎక్కువ లైక్స్ వచ్చాయో దాన్ని పిక్ చేసేసి వాళ్ళ కాంటాక్ట్ అయ్యి వాళ్ళకైతే అది కలిసి ఇస్తానన్నమాట. అండ్ that's all for today's video guys. Thank you so much for watching. See you in the next video. Bye bye. Bye bye.